నర్సరావుపేట ఎంపీ సీటుపై వివాదం కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి జగన్ సూచన మేరకు నియోజకవర్గం మారటానికి ఇష్టపడని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇంకా అలక పాన్పు మీదనే ఉన్నారని తెలుస్తోంది. లావు గుంటూరు ఎంపీ స్థానానికి మారాలనే ప్రతిపాదన విషయంలో జగన్ వెనక్కు తగ్గిన తరువాత కూడా కృష్ణదేవరాయలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలవడంతో పార్టీ మారతారా అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయానికి సంబంధించి వైసీపీలో చర్చలు కొనసాగుతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో ఎంపీ లావు కృష్ణదేవరాయలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన్ని అవమానించారు. అయినా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు కేంద్రం నుంచి అనేక ప్రాజెక్టులను ఆయన మంజూరు చేయించారని సమాచారం. సుమారు 500 కోట్ల విలువైన వాటర్ గ్రిడ్, రహదారుల నిర్మాణానికి నిధులను సాధించారు. అవన్నీ ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్నప్పటికీ వీటిని పూర్తి చేయాలంటే తాను మళ్లీ నర్సరావుపేట నుంచే ఎంపీగా పోటీ చేయాల్సిన అవసరం ఉందని పార్టీ అధిష్టానానికి తెలియజేశారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం లావు కృష్ణదేవరాయలు నర్సరావుపేట నుంచి పోటీ చేసేందుకు అంగీకరించలేదని సమాచారం. గతంలోని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో లావుకు పొసగలేదు. అయితే ఇప్పుడు మళ్లీ అక్కడ వీళ్ళిద్దరికీ సీటు ఇచ్చారు. దీంతో లావును గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని కోరారు. గతంలో మంత్రి విడుదల రజని, ఎంపీ లావు కృష్ణదేవరాయలు మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా ఉండేది. అయితే ప్రస్తుతం ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి తీసుకొచ్చారు. పైగా ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి రాజధాని ప్రాంతమంతా వస్తుంది. అక్కడ అధికార పార్టీకి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉండగా రైతుల నుంచి కూడా నిరసన ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే రానున్న ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారానికి వస్తుందో లేదో అనే విషయంపై స్పష్టత లేదు. అయినా నర్సరావుపేట నుంచి పోటీ చేస్తే గెలుస్తానని కృష్ణదేవరాయలు ధీమా వ్యక్తం చేశారు. అయితే అధిష్టానం మాత్రం ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తోంది. అక్కడ రెడ్ల ఆధిపత్యాన్ని ఎదిరించే కృష్ణదేవరాయలు ఉంటే ఇబ్బందులు తలెత్తుతాయని ఊహించి గుంటూరుకు బదిలీ చేయాలనుకున్నారు ముఖ్యమంత్రి. దీనికి పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించినా సీఎం జగన్ మాత్రం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఇప్పుడు మాత్రం గుంటూరు నుంచి పోటీ చేసేది లేదని తెగేసి చెప్పేశారు కృష్ణదేవరాయలు. ఇక ఈ స్థానానికి మళ్లీ మోదుకుల వేణుగోపాల్ రెడ్డిని తీసుకొస్తే పార్టీకి కృష్ణదేవరాయలు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ శ్రేణులు చెబుతున్నట్లు సమాచారం. అదే గుంటూరు వెళ్తే నేను చేరానని చెప్పి క్లారిటీగా చెప్పండి. బట్ స్టిల్ ద ఆఫర్ దట్ వాజ్ మేడ్ టు మీ వాజ్ గుంటూరు వెళ్ళు, ఓడిపోయినా నీకు రాజ్యసభ ఇస్తానని చెప్పి నాకు చెప్పడం జరిగింది. రాజ్యసభ వద్దు, గుంటూరు వద్దు అని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే రాజ్యసభ ఇవన్నీ కూడా అన్ని ఆఫ్టర్ థాట్స్, వాటి గురించి మనం ఇప్పుడు ఆలోచించి టైం వేస్ట్ చేసుకుని అనవసరం అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాని తర్వాత చివరికి ఇదంతా అయిన తర్వాత మా ఎమ్మెల్యేస్ అందరూ వెళ్ళి అడగటం జరిగింది, లేదండి ఉంచాలి అది ఇదని. దాని తర్వాత బ్యాక్ ట్రాక్ వచ్చి లేదు నీకే ఇస్తాం నర్సరావుపేట అని అడిగారు. నిజం ఇది చెప్పాలి కాబట్టి నీకు ఇస్తాము నర్సరావుపేట, బట్ వన్ కండిషన్ వాజ్ యూ హ్యావ్ టు డూ ఏ ప్రెస్ మీట్. One condition was that you have to do a press meet. Press meet పెట్టి తిట్టమని అది కాదు కానీ బట్ ఐ హ్యావ్ టు షో ద లాయల్టీ. ఈ లాయల్టీ ఉన్నామని చూపించమని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత ఉన్న తర్వాత లాయల్టీ చూపించమని ఎవరైనా అడిగారంటే ఇంకో 10 సంవత్సరాలైనా అంతే ఉంటుంది. సో ఐ సెడ్ ఐ డోంట్ వాంట్, నేను చేయలేను ఆ పని అని నేను ఎక్కడా కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఎక్కడా కూడా చాలా సామరస్యంగానే నేను చెప్పాను, నేను చేయలేనండి ఇది మీరు అడుగుతూ ఉంది. మీరు ఒకవైపు పాత్రలు వెళ్తాను, నన్ను వదిలేండి, నేను ఇంకో పాత్ర నేను వెళ్తాను. సో ఇది సామరస్యంగానే విడిపోవడం బెటర్. అంతేగాని దీంట్లో నేను మిమ్మల్ని ఏదో బ్లేమ్ చేసి మీరు నన్ను బ్లేమ్ చేసి మీ అంటే పార్టీ నడుపుతున్నప్పుడు మీకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి, నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి. సో